పెంటకోట శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజీ లేఖల సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శిగా నేను వర్క్ చేస్తున్నాను. మన పెందుర్తి దస్తావేజీ లేఖల సంఘంలో కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను. ఈరోజు ఈ పెన్ డౌన్ చేయడానికి ముఖ్య కారణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ఈ మధ్యకాలంలో 2.0 అనే కొత్త సిస్టమ్ని ప్రవేశపెట్టింది. దానికి అనుగుణంగానే దస్తావేజీ లేఖర్లందరూ కూడా దస్తావేజీని తయారు చేసుకోవడం, ముందుకు పోవడం జరుగుతుంది. కానీ ఈ 2.0 విధానంలో చాలా లోటుపాట్లు, టెక్నికల్ ఇష్యూస్, సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి విధానాన్ని మేము స్వాగతించాలి. కాబట్టి వారు తీసుకొచ్చే సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విధానంతో మేము దస్తావేజీ లేఖరి వృత్తి కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఓటీపీ విధానం అనే కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి కక్షిదారునికి కూడా ఓటీపీతోనే దస్తావేజ్ తయారు చేయాలి, పీడీఈ కొట్టాలి, పబ్లిక్ డేటా ఎంట్రీ అనే విధానాన్ని తీసుకొచ్చి ఓటీపీ విధానంతోనే ఈ దస్తావేజ్ తయారు చేయాలనే విధానం తీసుకురావడం వల్ల కక్షిదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వమే చెప్తుందండి, దస్తావేజ్ ఈ ఓటీపీ ఎవరికి చెప్పినా కూడా ఓటీపీలు చెప్పొద్దు, సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్నాయి, బ్యాంకుల వాళ్ళు ప్రత్యేకంగా అలర్ట్ చేస్తున్నారు, సైబర్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఓటీపీలు చెప్పదు. అదేవిధంగా ఈరోజు దస్తావేజ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే మొదలుపెట్టి స్టాంపు పేపర్ కొన్న దగ్గర నుంచి కూడా ఓటీపీతోనే మొదలవుతుంది. ప్రతి కక్షిదారులు మమ్మల్ని ఏదో అనుమానంగా చూస్తున్నారు. మేమేదో ఓటీపీలు తీసుకొని ఈ దస్తావేజీలో ఏమైనా తప్పుడు పనులు ఏమైనా చేస్తామని మా మీద అనుమానంగా చూస్తున్నారు. దస్తావేజీ లేఖరు అంటే ఎంతో గౌరవంగా ఉన్న వృత్తి, ఎంతో గౌరవంగా మేము బ్రతికే వృత్తికి ఈ ఓటీపీ విధానం చాలా ఆటంకం కలిగిస్తుంది. ఎందువల్లంటే ఓటీపీ వచ్చిన తర్వాత కొన్ని ఇంత కష్టపడి ఓటీపీలు చేసి రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకొని మేము దస్తావేజ్ తయారు చేసుకొని దస్తావేజ్ రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేసిన వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా పూర్తిగా ఈ స్లాట్ పోవడం జరుగుతుంది. అక్కడ కనీసం సబ్ రిజిస్ట్రార్ గారికి ఈ స్లాట్ని అమెండ్ చేసే అధికారం కూడా లేకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఒక గెజిటెడ్ ఆఫీసర్ గారిని అక్కడ ఒక మెయిన్ సీట్లో కూర్చోబెట్టి మేము చేసిన పబ్లిక్ డేటా ఎంట్రీ తప్పో ఒప్పో అన్నది కరెక్షన్ చేయడానికి కూడా వాళ్ళకి అధికారం లేదు. ఇది ఎంత ఘోరం అంటే ఎంత విచక్షణారహితంగా ఉందంటే దీన్ని ఖండించి మేము ఒరిజినల్గా దీనివల్ల మాకు దస్తావేజీ లేఖర్లకి వృధా సమయం వృధా అవుతుంది. అయినప్పటికీ మేము ఈ వృత్తిని కొనసాగిస్తున్నాం. కక్షిదారులు మాత్రం మా మీద చాలా విసిగిపోతున్నారు. ఎందుకంటే ఇన్నిసార్లు మేము ఓటీపీలు ఎందుకు చెప్పాలండి, ఇంత ఇబ్బంది ఏంటంటే డాక్యుమెంట్ చేయడానికి ఇన్ని అవరోధాలు ఏంటంటే అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ తాలూకా సమస్యలు, ప్రజల తాలూకా సమస్యలు, దస్తావేజీ లేఖర్లు పడుతున్న ఇబ్బందులు వీళ్ళంటిని దృష్టిలో పెట్టుకొని ఈ 2 రోజులు రాష్ట్ర సంఘం మాకు పిలుపు మేరకు ఈ 2 రోజులు పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ తాలూకా విధానాన్ని కొంచెం రెక్టిఫై చేసి లేదంటే రద్దుపరిచి మా తాలూకా వృత్తిని మంచి విధానంగా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.